ప్రధానంగా మీ డివిజన్ లో 29వ డివిజన్ లో ఎలాంటి సమస్యలు గుర్తించారు? సో మీరు ఓటర్ల దగ్గరికి వెళ్తున్నారు కదా, వెళ్ళి అడిగినప్పుడు ఓటర్లు ఏమైనా మీకు సమస్యలు చెప్తున్నారు ఈ డివిజన్ లో? ఎన్నో సమస్యలని 1, 2 అని కాదు. ఇప్పుడు మీ 29వ డివిజన్ ప్రజలకు మీరు ఏమి హామీలు ఇస్తున్నారు? మీ ఎజెండా ఏంటి? ఎజెండా అంటే ఇప్పుడు మీ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సో ఈ ఎన్నికల్లో మీ డివిజన్ నుంచి ఖచ్చితంగా కార్పొరేటర్ గా గెలిపొందే అవకాశం మీకు మెండుగా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్నాం. కరీంనగర్ 29వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ గా తాండాల శంకరబాబు ప్రస్తుతం బరిలో ఉన్నాడు. అతను ఇప్పుడు ప్రచారంలో కూడా దూకుడు పెంచాడు. మనం చూడొచ్చు, దాదాపు ఉదయం నుంచి కూడా ప్రచారం మొదలు పెట్టాడు. ఇప్పుడు అన్న ప్రస్తుతం మనతో పాటు అన్న అడిగి పరిశీలిస్తున్నాం. అన్న చెప్పండి, అన్న ప్రచారం చేస్తున్నారు కదా, ప్రచారంలో ప్రజల నుంచి రెస్పాండ్ ఎలా వస్తుంది మీకు? ఇప్పుడైతే ప్రజలు నాకు తండోపతండాలుగా నాకు బ్రహ్మాండం పాడుతా ఉన్నారు. ఇప్పుడు మీరే చూస్తా ఉన్నారు, గత పాలకులు చేసినటువంటి పొరపాట్లు మరి రోడ్లు మీ ముందే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చూసుకోండి, మోరు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, మరి స్ట్రీట్ లైట్లు కావచ్చు, మరి అన్ని కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. మేము మన కన్నం గట్టినే కనబడతా ఉన్నది. నేను కూడా పోయినసారి ఎంఎం పార్టీ తరఫున పోటీ చేసి నేను ఓడిపోయినా, కానీ ఈసారి నేను చేసిన 20 సంవత్సరాల సేవలను గుర్తించి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి నన్ను గుర్తించి ఇక్కడటువంటి పెద్దలు డిసిసి అధ్యక్షులు కావచ్చు, మరి టౌన్ అధ్యక్షులు కావచ్చు, మరి మా గౌరవ వెల్చాల రాజేంద్రరావు కావచ్చు, మరి నేను చేసిన సేవలను గుర్తించి ఇప్పుడు ఇక్కడికి నన్ను ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి మరి నన్ను ఈ డివిజన్లో నువ్వైతే బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి, మరి నీకు నేను టికెట్ ఇస్తాను చెప్పేసి ఆయన నన్ను ఆశీర్వదించి పంపడం జరిగింది. ఈ రోజు నేను చేసిన సేవలు గుర్తించిన నా ప్రజలు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు, బ్రహ్మరథం పాడుతా ఉన్నారు. మీరు అక్కడి నుండి ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రధానంగా మీ డివిజన్ లో 29వ డివిజన్ లో ఎలాంటి సమస్యలు గుర్తించారు? సో మీరు ఓటర్ల దగ్గరికి వెళ్తున్నారు కదా, వెళ్ళి అడిగినప్పుడు ఓటర్లు ఏమైనా మీకు సమస్యలు చెప్తున్నారు ఈ డివిజన్ లో? చాలా చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్నో సమస్యలని 1, 2 అని కాదు. వాస్తవానికి మాది స్లమ్ ఏరియా, 29 డివిజన్ అంటేనే స్లమ్ ఏరియా. అక్కడ పోయిన కార్పొరేటర్ గారు మరి అప్పుడు నిధులు లేక కాదు, వేలాది కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయి, కానీ ఆయనే కానీ మరి వాళ్ళ యంత్రాంగం కానీ అప్పటి ఎమ్మెల్యే మంత్రి గారు కూడా కానీ ఎప్పుడు కూడా ఈ డివిజన్ దిక్కు తొంగి చూడలేదు. ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, ఒకవేళ ఇది స్లమ్ ఏరియా అని తెలిసి కూడా ఇక్కడ నిధులు మంజూరైన ఒక్కరోజు కూడా ఆయన పట్టించుకున్న పాపాలు లేదు. కాబట్టి ఇవాళ ఈ డివిజన్ అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి ఈ రోజు నేను ముందుకొచ్చి నేను నా డివిజన్ ప్రజలకు హామీ ఇస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైనా కావచ్చు, ఇదివరకు తీర్చిన నా సొంత నిధులతోటి నా సొంత ఖర్చులతోటి కూడా పెట్టుకొని వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాకు ఈ ప్రాబ్లం అని చెప్పేస్తే అప్పటికప్పుడు స్పందించిన రోజులు ఉన్నాయి. చెప్పండి, ఇప్పుడు మీ 29వ డివిజన్ ప్రజలకు మీరు ఏమి హామీలు ఇస్తున్నారు? మీ ఎజెండా ఏంటి? ముందుగా ఎజెండా అంటే ఫస్ట్ డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, ఎలక్ట్రికల్ సమస్య ఉంది. పోతే యువత కూడా వాళ్ళకు విద్య ఉంది, ఉపాధి పొందలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను చదువుకున్న విద్యార్థులకు ఉపాధి పరంగా ఆలోచిస్తూ ఉన్నాను. రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, మరి ఎలక్ట్రిసిటీ సమస్య, ఇవి ముందు నేను తీర్చవలసిన బాధ్యత నాకుంది. సో ప్రజలందరూ ఏమంటారు? మరి మీరు ఇంటింటికి వెళ్తున్నారు, ప్రజలందరూ మీకు రెస్పాండ్ ఎలా ఇస్తారు? చాలా బాగా రెస్పాన్స్ ఇస్తా ఉన్నారు. వాళ్ళ తమ్మునిగా, వాళ్ళ బిడ్డగా, వాళ్ళ అన్నగా నన్ను కడుపులో పెట్టి చూసుకుంటా ఉన్నారు. ఎందుకంటే నేను ఈ డివిజన్కి 25 సంవత్సరాలు నేను చేసిన సేవను గుర్తించి మరి ఈరోజు నువ్వే మాకు కావాలని చెప్పేసి వాళ్ళు నన్ను ఆశీర్వదించి మరి వాళ్ళే నన్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు మీ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సో ఈ ఎన్నికల్లో మీ డివిజన్ నుంచి ఖచ్చితంగా కార్పొరేటర్ గా గెలిపొందే అవకాశం మీకు మెండుగా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్నాను. చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఖచ్చితంగా నా ప్రజలు నన్ను గెలిపించుకున్న తర్వాత మొట్టమొదటి సమస్య నేను అందరి ముంగట మాట కూడా ఇచ్చిన కాబట్టి ఒకటి కమ్యూనిటీ హాల్ ఉంది. తర్వాత మహిళల సమస్యలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళ విషయంలో కూడా చాలానే మేమంతా కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాము. వాళ్ళ జీవనోపాధి కోసము మేము ముందడుగేస్తాను. మహిళా గ్రూపుల ద్వారా, డాక్రా గ్రూపుల ద్వారా వాళ్ళు స్వేచ్ఛగా జీవించేందుకు మేము ఆల్రెడీ ప్రణాళిక తయారు చేసుకున్నాము. ఈ ఎలక్షన్ తర్వాత ఫస్ట్ మహిళా సంఘాలు, మా కమ్యూనిటీ హాలు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, రోడ్లు
సో చూశారు కదా, మొత్తానికైతే ఇక్కడ 29వ డివిజన్ లో ప్రజలందరూ కూడా తాండ్ర శంకర్ బాబుకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్తున్నారు. ప్రధానంగా మహిళా సంఘ భవనాలు, కమ్యూనిటీ హాల్, అదేవిధంగా డ్రైనేజీ సమస్య, అదేవిధంగా ఎలక్ట్రిక్ సైట్ సమస్య కూడా మొత్తం నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. ఆ హామీని తూచా చెప్పకుండా నెరవేరుస్తున్నాను. అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నారు. మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మీ తాండ్ర శంకర్ బాబుకి మంచి విజయంతో మేము ముందు అడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా డివిజన్ 29th డివిజన్ కి తాండ్ర శంకర్ బాబు గారు అయితేనే మాకు మంచి న్యాయం జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకొని మా పూర్తి మద్దతు మొత్తం మేము తాండ్ర శంకర్ బాబు గారికి ఇవ్వాలనుకుంటున్నాము. జై కాంగ్రెస్. మాకేమంటే మంచి నాయకుడు కావాలి. మన శంకర్ బాబు అనేది మాకు డెవలపింగ్ చేసి మనకైతే పనులు కావాలి అంతే. మేము మాకు ఎవరు డెవలప్ చేస్తే మంచిగా చేస్తే శంకర్ బాబుకే ఇస్తాం. మెజార్టీ వాళ్ళకే. మంచిగా చెప్తే అంతే మంచిది. ఎవరు మంచిగా చెప్తే వాళ్ళకి ఓటేస్తాం. ఎవరికంటే ఎవరి పని మంచిగా చెప్తే వాళ్ళకి సపోర్ట్. ఈ రోడ్ వాడ నుంచి 20 ఏళ్ళ ఇంకా రోడ్ చేయబట్టి అంతేనా. ఇప్పుడు రోడ్ ఎవరు ఎత్తారో వాళ్ళకి ఓటేస్తాం. ఎవరు మంచిగా చెప్తే వాళ్ళకి ఓటేస్తాం. మరి ఈ రోజు 29వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మరి తాండ్రాల శంకర్ బాబు గారికి టికెట్ ఇచ్చిన శుభ సందర్భంగా మరి పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి తాండ్ర శంకర్ బాబు గారికి మరి ఉన్న 29వ డివిజన్ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున మరి అన్న నీకే మా మద్దతు, కాంగ్రెస్ ఈ రోజులలో 6 గ్యారంటీ పథకంలో మహిళలకు మాకు పెద్దపీట వేస్తుందన్న, మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తామని సాగసిస్తున్నా అని ఈ రోజు ఇంటింటి ప్రచారంలో తిరగడం జరుగుతుంది.